ఒక నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో జరిగేటువంటి జాతరలో కుటుంబ సభ్యులతోనే అటెండ్ చేసుకునేటువంటి రైట్ ఉండదా? కోర్టు చెప్పింది ట్రస్ట్ వాళ్ళని చేయమని చెప్పింది తప్ప అక్కడ ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ అలో చేయొద్దని ఎక్కడని చెప్పిందా? ఒకవేళ ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం మీకు ఏమన్నా అనిపిస్తే ఆ ట్రస్టీ మెంబర్స్ ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆ గౌరవ శాసనసభ్యునికి సెక్యూరిటీ ఇచ్చి మీకు ప్రోటోకాల్ కూడా ఉన్నది తీసుకుపోయి పూజ చేపిస్తే సరిపోతుండే. మీరు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసిండు, అతను నోరు జారిండు, మళ్ళీ ఆయన పశ్చాత్తాపడ్డటువంటి సంఘటన మనం నిన్న చూసినాం. దీనికి ఏం అవసరము? మళ్ళీ మీరు కేసులు పెట్టవలసిన అవసరం ఏంది? ఆయన నోరు జారే అవసరం ఏముంది? దానికి మీరు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కెళ్ళడం ఏంది? అతను ఉన్నాడు, వాళ్ళ భార్య ఉన్నది, ఒక ఎస్సీ సర్పంచ్ ఉన్నది, బిడ్డ ఉన్నది. అంటే ఏం చేయాలనుకుంటారు ఈ రాష్ట్రాన్ని? అంటే ఒక నియోజకవర్గంలో తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశంలో నేను దేవుడి దర్శనానికి పోతా అంటే మీరే సెక్యూరిటీ ఇచ్చి తీసుకుపోయి చేపించి పంపించేది ఉండే కదా. ఇదంతా రాదాంతం చేయవలసినటువంటి అవసరం వారికి ఉండేది కాదు, మీకు ఉండేది కాదు కదా. ఇప్పుడు మేము నిరసన చేస్తా అంటే అరెస్ట్ చేస్తారు కదా, అది మీ చేతుల పని కదా. ఒక బాధ్యత గల శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో దేవుణ్ణి మొక్కుకునే రైట్ కూడా లేదని చెప్పేటువంటి పరిస్థితి, ఇంత దుర్మార్గం ఈ దేశ చరిత్రలో నేను మాత్రం ఎప్పుడు చూడలే. ఎవ్రీ రైట్ యాజ్ ఏ శాసనసభ్యుడిగా తన నియోజకవర్గంలో తప్పకుండా ప్రోటోకాల్ ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణంలో ఏమన్నా 2-3 గ్రూపులు ఉండి విభేదాలు ఉన్నా కూడా వాళ్ళని దర్శనం చేపించి ఇతను కూడా తీసుకుపోయి దర్శనం చేపిస్తే ఓడిచిపోయే అటువంటి దానికి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి, రెండోది ఇక్కడ కేసీఆర్ గారి పట్ల నిన్న మొన్న జరిగిన పరిణామాల పట్ల చట్టం చాలా క్లియర్గా అడ్వకేట్లు చాలామంది మాట్లాడుతున్నారు, మీడియాలో సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఒక సీనియర్ సిటిజన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఇది కాదు అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, ఈ దేశాన్ని ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా నిలిపినటువంటి ఒక గొప్ప మహానుభావుని ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి లాస్ట్కు నేను చనిపోయినా పర్వాలేదు నాకు రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తికి మీరిచ్చే గౌరవ మర్యాద ఇదేనా? మీరు ఈ పనులు ఎప్పుడు చేయాలి? వారు రానన్నప్పుడు కదా. వారు ఏం చెప్పారు? చట్టాన్ని నేను గౌరవిస్తా తప్పకుండా, ప్రజాస్వామ్యంలో నా బాధ్యత అని వారు చెప్పారు. ఏం జరుగుతుంది రాష్ట్రం లోపల? ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేయడము, బలవంతాలు చేయడము. మొన్న ఎలక్షన్ పెట్టిరు, ఇప్పుడు 13వ తారీఖు, ఏది మున్సిపాలిటీ ఎలక్షన్. 16వ తారీఖు నాడు చైర్మన్ ఎన్నుకుంటారంట. ఎప్పుడు ఎట్లుంటుంది కాన్స్టిట్యూషన్? ఎలక్షన్ కమిషన్ వారికి మనం చెప్పే అవసరం ఉన్నదా? 13వ తారీఖు జరిగితే 14వ తారీఖు ఏంటంటే రీపోలింగ్ కోసం అవకాశం ఇస్తారు ఒక్కరోజు. ఏమన్నా ఘర్షణ పూరిత వాతావరణం ఉంటే వెరీ నెక్స్ట్ డే చైర్మన్ ఎన్నుకోవాలి. అంటే మీరు గెలిచిన వాళ్ళని ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితులకు మీకు ఆ టైము, డేట్లు అవన్నీ కావాలి. మీరు ప్రజలకు ఏమని హామీలు ఇచ్చిర్రు? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రు? ఈరోజు మీరు చేస్తున్న తతంగం అంతేంది? కాబట్టి ఇది పద్ధతిగా లేదు. ఒక సీనియర్ శాసనసభ్యునిగా